Hi guys, welcome back to our channel. This is Malavika. You are watching Crazy Thinker Malavika. అండ్ అందరికీ నమస్తే అండి. మీరు ఎలా ఉన్నారు? డైలీ ఇలా అడుగుతున్నాను ఏమీ అనుకోవద్దు. అండ్ మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను చాలా బాగున్నాను. అండ్ ఫ్రెండ్స్, ఫస్ట్లీ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ గైస్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు గంట సింబల్ ప్రెస్ చేయండి అండ్ దాంట్లో ఆల్ చూస్ చేసుకోండి. అండ్ ఆల్ చూస్ చేసుకుంటే ఏంటంటే ఇంక నేను ఎవ్రీ టైం వీడియో పోస్ట్ చేసినప్పుడల్లా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీరు వెంటనే చూసేయచ్చు. సో అందుకోసం అనేసి ఇంకా గంట సింబల్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం 2 స్పెషల్ రెసిపీస్ చేసుకుంటున్నాం అండ్ చాలామందికి చాలా ఫేవరెట్. సో దట్ మేబీ వెజ్ ఆర్ నాన్ వెజ్, ఓకే. అండ్ వెజ్ వాళ్ళకి హాఫ్, నాన్ వెజ్ వాళ్ళకి హాఫ్ అనుకోండి. బట్ సో 2 స్పెషల్ రెసిపీస్ అండ్ సంథింగ్ డిఫరెంట్ ఉంటే మీరు నేర్చుకోవచ్చు. అండ్ సో అందుకోసం అనేసి మీరు కంప్లీట్గా ఈ వీడియోని చూడండి, ఓకేనా. టిల్ ది ఎండ్ వాచ్ దిస్, ఓకే. సో యూ మే ఫైండ్ న్యూ థింగ్స్. సో అందుకోసం అనేసి ఇంకా మీరు కంప్లీట్గా చూసేసేయండి. అండ్ మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము, ఓకేనా. అండ్ ప్రాసెస్ చేస్తూ మాట్లాడుకుందాము ఇంకేమైనా మాటలు కనుక ఉంటే. అండ్ చాలామందికి రెసిపీస్ తెలిసి ఉండొచ్చు, కొంచెం డిఫరెంట్గా చేయాలి అనుకుంటే ఈ రెసిపీస్ని కొంచెం ఫాలో అవ్వండి. అండ్ మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి, లేకపోతే లేదు, ఓకేనా. అండ్ నార్మల్ రెసిపీస్ అండ్ చాలామందికి ఫేవరెట్ ఉన్న రెసిపీస్ ఇంకెంత సుత్తంతా కాదు కానీ రెసిపీస్ చేసుకున్నాం, ఓకేనా. అండ్ ఒకటి వచ్చేసి బగారా రైస్, ఓకే. అండ్ బగారా రైస్ని చాలామంది బిర్యానీ రైస్ అని కూడా అంటారు. కొంతమంది బిర్యానీ రైస్ అంటారు అండ్ కొంతమంది బగారా రైస్ అంటారు. అండ్ హైదరాబాద్ అండ్ తెలంగాణలో అయితే బగారా రైస్ అనే అంటారు. సో ఇంకా నేనైతే బగారా రైస్ అనే అంటున్నాను. అండ్ మీరు బిర్యానీ రైస్ అనుకోండి, ఓకేనా. అంటే బగారా నేమ్ తెలియకపోతే కనుక మీరు బిర్యానీ రైస్ అనుకోండి. సో అది. అండ్ ఇంకోటి మటన్ కర్రీ అండి, చాలా స్పెషల్. అంటే నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఎక్కువగా ఇష్టం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే చికెన్ ఫేవరెట్ ఉంటుంది అండ్ కొంతమందికి మటన్ ఫేవరెట్ ఉంటుంది. మటన్ ఫేవరెట్ ఉన్న వాళ్ళు మాత్రం ఇది చూడండి, కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, ఓకేనా. అండ్ ఇన్ కేస్ మీరు వెజిటేరియన్ అయి ఉంటే కనుక జస్ట్ బగారా రైస్ వరకే చూడండి, ఓకేనా. అండ్ మిగతా వీడియో అంతా స్కిప్ చేసేయండి, ఓకే. బికాస్ కొంతమందికి చూడడం ఇష్టం ఉంటుంది, బట్ కొంతమంది అసలు చూడలేరు నాన్ వెజ్ ఐటమ్స్ కుక్ చేస్తుంటే. సో ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్సే ఉన్నారు, అందుకోసమని చెప్తున్నాను. ఇన్ కేస్ మీకు ఇబ్బందిగా ఉంటే స్కిప్ చేయండి. బట్ నాన్ వెజిటేరియన్స్ మీరు మాత్రం పక్కా చూడాలి, బికాజ్ ఎమ్మీగా ఉంటుంది కర్రీ, ఓకేనా. సో ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. అండ్ వన్స్ అగైన్ ఐమ్ టెల్లింగ్, ప్లీజ్ గైస్, if you are watching my videos first time, then please guys do subscribe, like and share it to your friends, okay na. In case మీకు నచ్చితేనే ఫార్వర్డ్ చేయండి, ఇంకా అంతే, ఓకే. విల్ స్టార్ట్ ప్రాసెస్. సో ఫ్రెండ్స్, ముందుగా మనము ఇలా గరం మసాలాని ఇన్స్టెంట్గా మనం ప్రిపేర్ చేసుకోవాలి, అప్పుడే బాగుంటుందండి. సో మనం ఫ్రెష్గా ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకా నేను కొంచెం కుడక అండ్ అలానే కొంచెం ఆనియన్ అలా మిక్స్ పట్టేసి ఉంచాను. అండ్ ఇంకా ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ ఇలా కట్ చేసి ఉంచాను. ఇన్ని అన్నం ఏంటి అనుకోవద్దు, ఇంకా ఇదే మనకి బగారా రైస్కి అండ్ అలానే మటన్ కర్రీ కూడా. సో రెండింటికి కలిపి ఇలా. అండ్ ఇంకా ఈ మసాలా దినుసులు వచ్చేసి ఇంకా బగారా రైస్ కోసం అండి. అండ్ ఇంకా కొన్ని అలా ఆనియన్ ముందే కొంచెం డీప్ ఫ్రై చేసి ఇంకా అలా పక్కన తీసానండి, అంటే ఫ్రైడ్ ఆనియన్. అవి ఇంకా మనం పైన వేసుకుంటే చాలా బాగుంటుంది అనేసి టేస్ట్. అండ్ ఇంకా ఆనియన్ తీసిన ఆయిల్ ఇంకా మళ్ళీ నేను దాన్ని యూస్ చేశాను. అండ్ ఆ ఆయిల్లోనే ఇంకా ఈ బగారా ఆకు అండ్ అలానే మసాలా దినుసులు ఇంకా అన్నీ వేసేసాను. అండ్ వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఇంకా దీనిలోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. పచ్చిమిర్చి అండ్ అలానే ఉల్లిపాయ అదేనండి. సో ఆనియన్ ఇంకా అది వేసి కొంచెం కాగిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఇంకా దీనిలోనే మింట్ కూడా యాడ్ చేశాను. సో మింట్ వచ్చేసి కొంచెం ఒక కట్ట తీసుకోండి సరిపోతుంది, అంటే ఒక పిరికెడ్ అనుకోండి, ఓకేనా. ఒక పిరికెడ్ తీసుకోండి అండ్ దాన్ని ఆయిల్లోనే ఫ్రై చేయండి. అండ్ నేను కొంచెం ఘీ కూడా యాడ్ చేశాను, చూపించలేదు బట్ యాడ్ చేశాను. అంటే స్టార్టింగ్లోనే అక్కడ ఆనియన్ ఫ్రై చేసినప్పుడే సో దాంట్లోనే యాడ్ చేశాను, అంటే మిక్స్డ్గా తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను. అండ్ ఈ రైస్లో అల్లం వెల్లుల్లి టేస్ట్ అలా తగులుతుంటే మాత్రం చాలా బాగుంటుంది. సో అందుకోసం అనేసి నేను కొంచెం ఎక్కువగానే వేసాను, ఓకేనా. అండ్ నెక్స్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. అండ్ నేను ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను అండ్ మళ్ళీ మరుగుతున్నప్పుడు ఇంకా అప్పుడు కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను. అండ్ కొంచెం వేగిన తర్వాత ఇంకా దీనిలోనే సరిపడా వాటర్ కూడా యాడ్ చేస్తాను. అండ్ వాటర్ ఎట్లా అంటే 1:1 రేషియో ఉండాలండి, బికాజ్ మనం తీసుకునేవి బాస్మతి రైస్ లేకపోతే ఓల్డ్ రైస్ అలా ఉంటాయి కదండి. సో ఇంకా ఆ రైస్కి ఏంటంటే 1:1 ఉండాలి, ఇంకా డబుల్ మాత్రం అసలు తీసుకోకూడదు. మళ్ళీ ఎందుకంటే మనం బగారా రైస్ అనేది మెత్తగా ఉంటే అస్సలు బాగుండదు. సో అందుకోసం అనేసి కొంచెం మనకి పలుకులుగానే ఉండాలి. పలుకులు ఇన్ ద సెన్స్ ఇలా అంటే పొడి పొడిగా రావాలి ఆ టైప్. సో ఇంకా మీన్ వైల్ మనం ఇక్కడ మటన్కి కూడా ప్రిపేర్ చేసుకుందాము. సో ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక ఫ్రెష్ మటన్ వేసుకోవాలండి. మటన్ ఏంటంటే ఒక అట్లీస్ట్ 1 అవర్ అయినా కొంచెం నానబెడితే చాలా బాగుంటుందండి, ఓకేనా.
నేనైతే ఇక్కడ 750 గ్రామ్స్ అలా తీసుకున్నాను. అండ్ దీనిలో ఒక 4 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. ఇన్ కేస్ మీ దగ్గర కాశ్మీరీ పౌడర్ ఉంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటే అది యాడ్ చేయండి. కొంచెం కలరింగ్ బావుంటది అందుకోసం అనేసి. అండ్ దీంట్లో నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేశాను. అండ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. అండ్ అలానే ఇంతకుముందు గరం మసాలా పౌడర్ చేశాను కదా, సో ఆ పౌడర్ ఇలా యాడ్ చేశాను. కొంచెం తక్కువగానే తీసుకోండి. అండ్ దీనిలోనే పసుపు కూడా యాడ్ చేశాను. అండ్ ఇక్కడ హాఫ్ పసుపు వేయాలి, అండ్ మనం పోపు వేసినప్పుడు అక్కడ వేయాలి. అండ్ కొంచెం అంటే ఒక 1 టేబుల్ స్పూన్ లేదా 1.5 టేబుల్ స్పూన్ అలా కొరియాండర్ పౌడర్ కూడా తీసుకున్నాను. అండ్ ఇవి తీసుకునేసి ఇలా మంచిగా కలుపుకోవాలండి. సో కొంచెం మనం వేసిన మసాలా అనేది ఇంకా పీసెస్కి పట్టేలాగా కొంచెం నీట్గా అప్లై చేయాలి. ఇంక ఇలా అప్లై చేసిన తర్వాత పక్కన పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అలా అట్లనే ఉంచేసేయాలి. అది నానితే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అనేది. సో అందుకోసం అనేసి నేను ఇంకా బగారా రైస్ ప్రిపేర్ చేసేప్పుడే ఇంకా దీన్ని కూడా అలా పక్కన పెట్టేశాను. అన్నీ కలిపేసి. అండ్ లాస్ట్గా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుంటే ఏంటంటే కొంచెం స్మూత్గా ఉంటాయి పీసెస్ అనేవి. సో అందుకోసం అనేసి ఇంకా ఫైనల్గా మన పీసెస్ అనేవి ఇవి అండి, ఓకేనా. అండ్ వీటన్నిటికీ ఈ మసాలా పడితే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా మన వాటర్ బాయిల్ అయి ఉంటాయండి, అదేనండి బగారా రైస్ కోసం. ఒకసారి తీసి చూద్దాము. సో ఇలా ఇంకా ఈ టైంలోనే మనం ఏంటంటే రైస్ కూడా యాడ్ చేయాలి. ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ మనం నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, సో దాన్ని మనం ఇక్కడ యాడ్ చేయాలి. అండ్ మన ఫ్రైడ్ ఆనియన్స్ ఏంటంటే ఇందులో యాడ్ చేయొచ్చు, లేదు అంటే కంప్లీట్గా బగారా రైస్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా యాడ్ చేయొచ్చు. నేను ఏంటంటే ఇక్కడ కొన్ని యాడ్ చేస్తాను. అండ్ ఫైనల్ లుక్ కోసం అనేసి ఇంకా ఫైనల్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా కొంచెం యాడ్ చేస్తాను. అప్పుడు ఏంటంటే ఇంకా వేసి మనం దమ్ పెట్టేసేయాలి, ఆ టైప్ ఉండాలి. సో అలా అండి. ఇంకా నేను మటన్ ప్రిపరేషన్ కోసం అనేసి ఇంకా నేను ఒక కుక్కర్ తీసుకోవాలి అండి. సో దట్ మేబీ పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు, అది మీరు తీసుకున్న మటన్ని బట్టి ఉంటుంది, ఓకేనా. అండ్ ఇక్కడ నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. అండ్ అలానే కొంచెం బగారా ఆకు కూడా వేసాను, ఓకేనా. అండ్ దాన్ని నెక్స్ట్ ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేశాను. మనం అక్కడ హాఫ్ ఆఫ్ చేసుకున్నాం కదండి, సో ఇంకా ఆ పచ్చిమిర్చి యాడ్ చేశాను. అండ్ అలానే ఆనియన్ కూడా యాడ్ చేశాను. ఇక్కడ ఆనియన్ వచ్చేసి కొంచెం తక్కువ తీసుకోవాలి, బికాజ్ ఆల్రెడీ మనం ఆనియన్ అండ్ ఇంకోటి ఏంటి ఆనియన్ అండ్ కుడక, ఓకే, ఇంకా పేస్ట్ మనం ఆల్రెడీ పట్టి పెట్టేసుకున్నాము. అండ్ అదే ఇంకా యాడ్ చేయాలన్నట్టు తర్వాత. సో ఒకసారి రైస్ చూద్దాము. ఇంకా ఇలా వచ్చేసింది. ఇంకా ఈ టైంలో ఏంటంటే కొంచెం గ్యాస్ అనేది మనం సిమ్లో పెట్టేసుకోవాలి, ఓకేనా. అండ్ ఇంకేమైనా యాడ్ చేయాలి, నెయ్యి కూడా ఇక్కడ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో అది. అండ్ దెన్ కమింగ్ టు మటన్, ఇక్కడ మనం ఏం చేయాలంటే మింట్ యాడ్ చేసుకోవాలి అండి. అండ్ మటన్లో మింట్ వేస్తే చాలా బాగుంటుంది. మటన్ కానీ చికెన్ కానీ ఇలా నాన్ వెజ్ ఐటమ్స్లో మింట్ అనేది మనం యాడ్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే టేస్ట్కి చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తూ ఉంటుంది. సో ఇంకా ఈ టైంలోనే మనం ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి. బట్ ఏంటంటే మనం ఆల్రెడీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం పచ్చి దాంట్లో యాడ్ చేసాం కదండి, పీసెస్లో యాడ్ చేసాం కదా. సో ఇక్కడ వచ్చేసి కొంచెం తక్కువగా తీసుకోవాలి. అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా తీసుకోండి, సరిపోతుంది. అండ్ ఇంకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా యూజ్ చేస్తాము మేము ఇంట్లో. అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ పేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అల్లం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకా హెల్త్కి. దట్ మేబీ మనం కర్రీస్లో తీసుకోవచ్చు, లేదు అంటే ఇంకా టీ టైమ్, సో ఇంకా అలా అయినా తీసుకోవచ్చు. అండ్ ఇంక ఇలానే ఇంకా దీనిలో టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఆల్రెడీ అక్కడ కొంచెం యాడ్ చేశాను కదా, అండ్ ఇక్కడ కొంచెం యాడ్ చేస్తున్నాను. సో ప్రతిదాన్ని మనం హాఫ్గా డివైడ్ చేసుకోవాలి. కొన్ని ఏమో ఆ కర్రీకి మనం కలిపే ముందు ఇంట్లో మిక్స్ చేసుకున్నాం కదా, అక్కడ యాడ్ చేయాలి. అండ్ అలానే ఇక్కడ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. అండ్ కొన్ని ప్రిపేర్ చేసిన మటన్ ఉంది కదండి, సో ఇంకా అది కంప్లీట్గా దీంట్లో వేసేసుకోవాలి. సో వేసేసుకొని ఇంకా మనం మిక్స్ చేసుకోవాలి. అండ్ కింద ఉన్న ఆయిల్ అండ్ ఆనియన్ మిర్చి ఇంకా అదంతా దీనికి కంప్లీట్గా పట్టేసేయాలి. ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా ఆయిల్ కనుక తక్కువ అనిపిస్తే మీరు మళ్ళీ యాడ్ చేసుకోండి, ఓకేనా. అండ్ ఇంకా ఇది కొంచెం అంటే కింద ఉన్న హీట్ అనేది కొంచెం ఈ పీసెస్కి పట్టిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం ఆల్రెడీ కొంచెం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ కుడక అండ్ ఆనియన్ వగేరా, సో ఇంకా పేస్ట్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి, ఓకేనా. స్టార్టింగే యాడ్ చేసుకోకూడదు. ఇలా కొంచెం మిక్స్ చేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఇంకా ఆ స్టేజ్లో మనం యాడ్ చేసుకోవాలి. అండ్ ఇంకా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి. అంటే మనం మసాలా అనేది యాడ్ చేసిన తర్వాత అప్పుడు మనం ఇంకా కొన్ని అలా లైట్గా వాటర్ యాడ్ చేయాలి. అండ్ వాటర్ యాడ్ చేసి ఇంకా మనం క్యాప్ వేసేసుకోవాలి. అదేనండి ప్రాసెస్. చాలా సింపుల్, బట్ కొంచెం టేస్టీగా ఉంటుంది అంతే. అండ్ ఇన్ కేస్ మీకు టమాటో యాడ్ చేయాలి అంటే యాడ్ చేయండి, లేకపోతే లేదు, అది ఆప్షనల్. బట్ మేమేంటంటే కొంచెం యాడ్ చేస్తాము, అంటే ఫ్లేవర్ కోసం అనేసి అలా యాడ్ చేస్తాము. కొందరు ఏంటంటే టమాటో కెచప్ ఉంటుంది కదా, సో అదే యాడ్ చేస్తారు. బట్ నేను వచ్చేసి ఒక 2 టమాటోస్ అలా యాడ్ చేస్తాను. బట్ అది మాత్రం ఆప్షనల్, ఓకేనా, అది గుర్తుంచుకోండి. అండ్ ఇంకా ఈ స్టేజ్లో మనం కొంచెం వాటర్ ఇవ్వాలి. అండ్ వాటర్ ఇవ్వకపోతే ఇంక కింద అనేది ఇంకా మాడుతూ ఉంటుంది. సో అందుకోసం అనేసి వాటర్ అయినా వేయాలి, లేకపోతే టమాటోస్ అయినా యాడ్ చేయాలి. అండ్ ఇన్ కేస్ మీకు కనుక కొంచెం కారం తక్కువగా కావాలి లేదా ఎక్కువగా కావాలి అలా అనుకుంటే ఇంకొంచెం ఇదే స్టేజ్లో మీరు యాడ్ చేసుకోవచ్చు.
సో, ఇంకా ఇప్పుడైతే ఇంక మనం క్యాప్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వరకి చూడాలి. ఓకేనా? 3 విజిల్స్ తర్వాత ఇంక మనం దించేసుకోవాలి కంప్లీట్‌గా. సో, నేనింక లిడ్‌తోని కవర్ చేసేసి ఇంకా పెట్టేస్తాను. అండ్ ఇంకా బగారా రైస్ అయ్యుంటది. యాహ్! ఇట్స్ కంప్లీటెడ్. ఇంక మనం సర్వ్ చేసుకుందాము. చెప్పాను కదా! ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ ఆ మసాలా కంప్లీట్‌గా చాలా అంటే చాలా యమ్మీగా ఉందండి లుక్ మాత్రం. మీరు ఈ ప్రాసెస్‌ని ట్రై చేయండి. చాలా బావుంటది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకోటి కూడా చూపిస్తాను మన మటన్ కర్రీ. ఇది కూడా చాలా బావుంది. సో, టేస్ట్ అయితే చాలా బావుంది. మనకేంటంటే ఫైనల్‌గా టేస్ట్ బావుండాలి. సో, టేస్ట్ అయితే యమ్మీ అండి. సో, ఇది ఫైనల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇన్ కేస్ మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.